శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం సిద్దనపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాలను సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గుడి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసి రంగురంగుల పూలతో గుడిని సుందరంగా అలంకరించారు. టెంకాయ తోరణాలు, బంతిపూల మాలలతో అమ్మవారిని దగ్గరుండి అలంకరణ చేస్తున్నారు స్థానికులు. వివిధ వర్ణాల పుష్పాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా భక్తి శ్రద్ధలతో అలంకరిస్తున్నారు. దేవస్థానాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ అత్యంత వైభవంగా భక్తి ప్రపత్తులతో గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకుంటూ కాయ కష్టం మీద ఆధారపడి బ్రతికే ఇక్కడ ప్రజలు అమ్మవారిని చాలా భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గుడిని సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు శిల రూపంలో దర్శనమిస్తారు. నిత్యం నైవేద్యాలు ఉంటాయి. అందరూ దగ్గర ఉండి అమ్మవారి సేవలో పునీతులవుతారని చెప్పవచ్చు. మరి నిండా భక్తి నింపుకొని గుడి నిండా పుష్పాలతో ఎంత సుందరంగా అలంకరించారో చూడండి. స్థానికులే దగ్గరుండి అమ్మవారి గుడిని ఇలా సుందరమైన రకరకాల పుష్పాలతో అలంకరించారు. ఏ వాడ చూసినా, ఏ వీధి చూసినా తిరునాళ్ళ సందడే కనిపిస్తోంది. డప్పుల చప్పుడు, మేళ తాళాలతో ఇక్కడ భక్తి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంది. స్థానికులైతే రోజువారీ పనులను కూడా పక్కన పెట్టి అమ్మవారి సేవలో ఈ తిరునాళ్ళ సందర్భంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి సేవలో ఉంటారని తెలుస్తోంది. శిల రూపంలో అమ్మవారి రూపాన్ని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. మా బోగులు మండలము సిద్దనపాలెం గ్రామము మహానుభావులు ఏదో మా పొలాలంకరము మా గ్రామ పెద్ద మనుషులు మాకేదో చేసిన కమిటీ కుర్రోళ్ళు అందరూ ఆయన తరఫున మా ఆచేష్ రెడ్డి గారు ఆయన తరఫున ఏదో శుద్ధంగా చేసుకోమని మా ఊరి గ్రామం పాలవకి సంతోషంగా చేసుకోమని మా కమిటీలు కూడా పొలాలంకరైన రమేష్ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. మేమేదో రామయ్య మాకు అందరికీ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఏదో శుద్ధంగా చేసుకోమని మా గ్రామం మీద మా కుటుంబాన్ని శుద్ధంగా పాలవ తై వల్ల మమ్మల్ని అందరిని కాపాడమని వాళ్ళందరూ మాకు ఆజ్ఞలు ఇచ్చారు. ఈ విధంగా ఆ తల్లి తరపునే మేము కూడా 10 మంది పిల్లలతోటి శుద్ధంగా చేపిస్తున్నాము. ఈ విధంగా మాకు ఆ తల్లి చల్లగా చూస్తే మళ్ళీ ఇంకా ఇదే వేళ్లలో మళ్ళీ ఇదే సంవత్సరాలకి మళ్ళీ ఇదే విధంగా ఇదే శుద్ధంగా చేపించుకుంటామని మేము ఆజ్ఞించుకుంటున్నాం. ఇటా రమేష్, ఇటా నారాయణీయ, సేనియ, సంజీవులు, శాసియా, ఇటా మా సుధాకర్ మామ గారు, మా కోటేశ్ మామ, ఇలాంటి పెద్దవాళ్ళు మాకు ఈ తిరణాలని సహకరించమని చేసుకోమని మాకు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేము కూడా చేసుకుంటున్నాము. మా గ్రామం తరఫున అందరికీ పెద్ద మనుషులకి వందనాలు చేసుకుంటున్నా. ఈ సిద్దనపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి గుడి చిన్నదే కావచ్చు, అయినా కూడా నిత్యం కాయ కష్టం చేసుకొని కూలీ నాలి పనులతో జీవనం సాగించే ఈ అతి సాధారణ సామాన్య ప్రజల హృదయాల్లో మాత్రం అమ్మవారికి పెద్ద స్థానమే ఇచ్చారు. అమ్మవారిని ఎల్లవెల్లలా కొలుస్తూ ఆమె దయాదాక్షిణ్యాలు అన్నదండలు ఎప్పుడూ ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు అన్నదండలు ఎల్లవేళలా ఈ గ్రామస్తులపై అందరిపై ఉండాలని కోరుకుందాం.